అది నిజమే, నిప్పు లేకుండా పొగ రాదు కదా. మిత్రా శర్మతో ఈయనకి ఫ్రెండ్షిప్ ఉంది, ఎందుకంటే ఈయన ఒక సినిమా తీశాడు కదా, హీరోగా, డైరెక్టర్గా, రైటర్గా అన్నీ ఈయనే. ప్రొడ్యూసర్ మాత్రం కాదు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, ఈ మిత్రానే, మిత్రా శర్మ. ముంబై మోడల్ ఈమె 2-3 సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. సో ఆమె ఏజ్ 30 years. మన మన యూట్యూబరు హర్ష ఏజ్ 25 years. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంట. నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. 2 కోట్ల రూపాయలు కూడా కట్నం లాగా తీసుకున్నాడంట. చాలా కేసులు పెట్టింది దీని మీద. రేప్ చేశాడని, తర్వాత ఆమె న్యూడ్ వీడియోస్తో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఇలా హింస చేశాడని, కొట్టాడని, దానికి హర్షయ్య వాళ్ళ డాడీ సపోర్ట్ చేశాడని హర్షయ్య వాళ్ళ డాడీ మీద కూడా పెట్టింది. నాకు హర్షయ్య తెలుసు, నేను 2-3 సార్లు కలిశాను వైజాగ్లో. మేము ఏదో ఒక ఈవెంట్ కానీ వెళ్ళేటప్పుడు మాకు నోవాటర్లో రూమ్ ఇచ్చారు నాగోప్పల్ బాలుకి. ఆయన కూడా అదే ఫ్లోర్లో ఉన్నాడు. సరదాగా ఆయన కూడా యూట్యూబరే కదా, మేము కూడా యూట్యూబర్సే కదా అని వెళ్ళాము. స్టార్టింగ్లో నేను 3 సెల్ఫీలు తీసుకున్నాను ఆయనతో. తీసుకున్నాక బాలు వెళ్ళాడు, ఉప్పల్ బాలు వెళ్ళి ఒక వీడియో చేయడానికి వెళ్ళాడు. ఇట్లా మొబైల్ పెట్టి, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి, హర్షాయి దగ్గర ఉన్నానండి అనిలోగా ఆయన ఇట్లా తోసేశాడు బాలుని. నాకు కోపం వచ్చింది, ఎందుకు అట్లా ఆయన నెట్టేసావు? అది నువ్వు యూట్యూబర్, ఆయన యూట్యూబర్, నీకంటే ఉప్పల్ బాలే ఫేమస్, నువ్వు ఈ మధ్యన అయ్యావు. కానీ ఒక యూట్యూబర్కి ఇంకొక యూట్యూబర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. యువర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఈ ఫేమ్ అనేది ఎప్పుడు నీకు ఉండదని నేను ఏదైనా ఇచ్చేస్తాను. ఇంక మరి దాచుకోను, లోపల దాచుకున్నానంటే మరి నైట్ నాకు ఇద్దరు రాదు. సో అప్పుడే ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన బాలు మాత్రం చాలా బాధపడ్డాడు. హర్షాయ్ కోసం నేను బెట్టింగ్ యాప్స్ కోసం కూడా మాట్లాడాను. ఆయన బెట్టింగ్ రాజా, ఆయన వల్ల చాలా జీవితాలు కూలిపోతున్నాయి. ఇప్పుడు మీలాంటి యూత్ ఉన్నారు, ఏం చేస్తారు? బెట్టింగ్ వేస్తారు, ఒక 5,000 వేస్తారు, 5 లక్షలు వస్తాయని ఆశపడతారు. ఏ బెట్టింగ్ యాప్లో వేస్తారు? హర్షాయ్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నాడో అందులోకి వెళ్ళి వేస్తారు. ఎందుకంటే హర్షాయ్ ఒక పెద్ద తోపు, తురుము, పెద్ద హీరో అని మీరు నమ్మి వేస్తారు. గెలుస్తారు, కానీ మీ అకౌంట్లో డబ్బులు రావు. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తాయి? హర్ష అకౌంట్లోకి. అలాగా బెట్టింగ్ యాప్ ఎవడైతే ఓనర్ ఉన్నాడో ఆడ అకౌంట్లోకి వెళ్తాయి. సో ఆ రకంగా డబ్బు సంపాదించుకున్నాడు. అర్థమైందా? యూత్ ఎంతోమంది చచ్చిపోతే ఆ శవాల మీద పునాదులు వేసుకున్నాడు ఆయన. జనాలకి ఇవేవి తెలీదు. జనాల చేతిలో ఒక పావులా బిస్కెట్ పెడుతున్నాడంటే ఆ బిస్కెటే చూస్తారు, కానీ ఈ బిస్కెట్ ఎలా వచ్చింది, యూత్ అందరూ ఎంతమంది బలిదానాలు చేసుకుంటే ఈ బిస్కెట్ వచ్చిందని ఆలోచించారు ఎవరు కూడా. అంటే చాలా మందికి లక్షలలో పంచుతున్నాడు కదా అన్న. లక్షల్లో పంచుతున్నాడంటే దాని వెనకాతల మన డబ్బే ఇదంతా. అర్థమవుతుందా? 1 లక్ష రూపాయలు పంచాడు అనుకో, సపోజ్ ఎవరికో గొర్రె, ఒక మేకో, 1 లీటర్ పెట్రోలో, లేకపోతే ఒక చికెన్ బిర్యానీ 5 స్టార్ హోటల్లో పెట్టాడు అనుకో, ఆ డబ్బు అంతా ఆయనది కాదు. మీరు యూట్యూబర్సే, నేను యూట్యూబర్సే. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ఏళ్ళుగా ఉన్నాను సోషల్ మీడియాలో. నాకు తెలియదు ఎంత వస్తుంది యూట్యూబ్ ఛానల్స్. నాకు కూడా ఒక యూట్యూబ్ ఉంది, ఎంత వస్తుంది, ఎన్ని డాలర్లు పడితే మనకు తెలియదా? ఆ డాలర్లతో నువ్వు లక్షలు ఖర్చు పెట్టేయగలవా చెప్పు? దొడ్డిదారులు అనమాట. దొంగతురావులో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ దొంగతురావు పేరే ఈ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యూత్ని ఈ బెట్టింగ్ అనే కోపంలోకి, కుంపట్లోకి లాగేసి ఆయన వాళ్ళ డబ్బు ఇదంతా, మీలాంటి వాళ్ళు వేసిన డబ్బు అంతా ఆయన జోబీలోకి వెళ్తుంది. ఆయన ఏం చేసుకున్నాడు? సపోజ్ ఒక 50 లక్షలు వచ్చాయి అనుకో బెట్టింగ్ యాప్లో, ఆయన ఒక 50,000 ఖర్చు పెడుతున్నాడు. ఈ హర్షాయ్ గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను. ఈయన వల్ల చాలా యూత్ చెడిపోతుంది. ఈయన ఒక బెట్టింగ్ రాజా. అలాగే నేను హోటల్కి, నాది కూడా హోటల్ ఇండస్ట్రీ, నేను MBA చేశాను. వైజాగ్లో చాలా హోటల్స్లో నేను జాబ్ చేశాను మేనేజర్గా. సో అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పారనమాట, వీడికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ, ఎవరికి ఫొటోస్ ఇవ్వడు, జిమ్కి వెళ్తే జిమ్లో ఒక్కడే ఉండాలట, వేరే ఎవరు రాకూడదంట. ఎవరు ఉండరు ఆ టైంలో వెళ్తాడట జిమ్కి, ఎవరికి ఫోటోలు ఇవ్వడం ఉండదు. పైగా ఎక్కువ 4-5 రూములు తీసుకుంటాడట, అమ్మాయిలు ఉంటారట, అమ్మాయిల పిచ్చి ఎక్కువ, ప్లే బాయ్ అని అప్పుడే చెప్పారు అందరూ కూడా, అక్కడ ఉన్న స్టాఫే చెప్పారు. సో నేను ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుందాము. ఆయనకి ఇప్పుడు 100 కోట్లు ఆస్తుంది, అందరూ తెలుసు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, ఒక మినిస్టర్గా కూడా చేస్తున్నాడు. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు. మొన్న వెళ్ళి కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర మెట్లు కడిగాడు ఆయన. ఒక మామిడి చెట్టు కింద కూర్చొని పెరుగన్నం తింటాడు. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు. ఈయనకి ఎందుకు అంత బిల్డప్లు? 5 స్టార్ హోటల్లో రూములు అంట, ఏవో కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటాడు, ఒక 10 మంది బౌన్సర్లు. మళ్ళీ ఆ బౌన్సర్లు ఫేస్ కనబడకూడదు, ఈ చీకటి భాగవతం అంతా బయట పెట్టేస్తారని వాళ్ళని కూడా సీక్రెట్గానే ఉంచుతాడు. సో ఎనీవే ఆయన చీకటి సామ్రాజ్యం 2 సార్లు బదులు కొట్టారు. ఫస్ట్ యువ సామ్రాట్ అని ఒక ఆయన బదులు కొట్టాడు. బెట్టింగ్ యాప్ ద్వారా నా డబ్బులు పంచుతున్నాడు, ఆ డబ్బు ఎవరిదో కాదు మందే అని బయట పెట్టాడు. అది కూడా ప్రూవ్ అయింది, సగం ప్రూవ్ అయింది. ఈయన ఎలాగంటే రిమాండ్లోకి పంపించాలని నేను అనుకున్నాను.
ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అలాగే మళ్ళీ అదేదో దాని నుండి ఏదో తప్పించుకున్నాడు బెట్టింగ్ యాప్స్ నుంచి, ఇప్పుడు ఇందులోనైతే తప్పించుకోలేడు. ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు కాబట్టి ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతోని ఒక అడ్వకేట్ని పట్టుకొని వెళ్ళింది నార్సింగి పోలీస్ స్టేషన్కి, హైదరాబాద్. అన్నీ చూపించిందట. ఇగోండి ఈ వీడియోలు చూపిస్తున్నాడు, ఈ ఫోటోలు చూపిస్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు, నేను 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చాను అని ఆమె అన్నీ క్లియర్గా చెప్పింది. సో నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే, ఫేక్ అయితే కాదు. ఫేక్ అయితే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా, పోలీసులు ఎలాగైనా కానీ ఛేదిస్తారు కదా కేసుని. సో ఈయన కూడా రిమాండ్లోకి వెళ్ళిపోతాడు, ఇప్పుడు పరారీలో ఉన్నాడని అంటున్నారు. సో నిన్న ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్, నిన్న 24 కదా, 24 రైట్, సెప్టెంబర్ 24. నిన్న ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఈవినింగ్ 4 o'clock 5 o'clock వెళ్ళింది, కేసు పెట్టింది. ఈయన ఏమో ఆ నైట్ ఏమో ఏదో స్టోరీలో పెట్టాడట, ఇదంతా ఫేకు, మా లాయర్ అన్నీ మాట్లాడుతాడని. సో నీకు అంత అర్జెంటుగా ఇప్పుడు లాయర్ ఎలా దొరికిస్తాడు అంటే, నీకు ముందు కూడా తెలుసు ఆ అమ్మాయిని నేను మోసం చేశాను, ఆ అమ్మాయి ఏ క్షణమైనా నా మీద పోలీస్ కేసు పెడుతుందని నువ్వు ముందుకుండానే లాయర్ని ప్లానెడ్గా పెట్టుకున్నావు, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయర్ అదంతా కేసు స్టడీ చేయడానికే ఒక 1 వారం రోజులు తీసుకుంటాడు, ఏమైంది ఏంటి అదంతా పరిశీలిస్తాడు. సో ఇప్పటికిప్పుడే నువ్వు నీకు లాయర్ ఎక్కడ నుండి దొరికిపోయినాడు అంటే, నీకు ముందు కూడా తెలుసు ఆ అమ్మాయి నేను మోసం చేసిందా, ఆ అమ్మాయి నాకు మీద ఎప్పుడైనా కేసు పెడుతుందని. ఆ అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి యాంకర్ ఝాన్సీ చైర్పర్సన్. ఏదైనా ఇట్లా ఆడవాళ్ళకి ఏదైనా టార్చర్ పెట్టినా, హరాస్మెంట్ చేసినా కానీ మాకు కంప్లైంట్ ఇవ్వండి, అధైర్యపడకండి అని వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు సినిమా వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నారు. నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం, ఎందుకంటే మన ఫ్యామిలీలో కూడా లేడీస్ ఉంటారు కాబట్టి. సో లేడీస్ ఇట్లా బయటకు వచ్చి ఇలా చేస్తున్నారని చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా వాళ్ళు నిజమైన హీరోలు ఈ ఆడవాళ్ళు, ఇంత ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ హర్ష అనే వ్యక్తి, ఈ బెట్టింగ్ రాజా, ఈ ప్లే బాయ్ ఖచ్చితంగా చర్లపల్లి జైలుకి కానీ లేకపోతే చంచల్గూడ జైలుకి కానీ వెళ్తాడు. రిమాండ్ అనేది వేయాలి మరి. ఓరుగా అయితే ఆమెకైతే న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఆమెకనే కాదు ఏ ఆడదానికైనా న్యాయం జరగాలి. మన భారతదేశంలో ఏమంటారు, ఎత్ర నారేస్తు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత. ఆడవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. సో ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరగాలి. ఆమె క్లియర్గా చెప్తుంది కదా, 2 కోట్లు ఆయనకి ఎంత ఖర్చు పెట్టాను, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఆమె అన్ని పూర్తి ఆధారాలతో వెళ్ళింది ఆమె. అది కూడా ఒక అడ్వకేట్ని పట్టుకొని వెళ్ళిందంటే చాలా ధైర్యవంతురాలే కదా. సో ఆమెకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి వాళ్ళని చూసి మోసపోకండి. చాలామంది హర్షాయిని చూసి యూట్యూబ్లోకి వచ్చేసి ఏవో ఛానల్ పెట్టేస్తున్నారు. నేను అందరికీ అదే చెప్తాను, ఇంత ఇన్కమ్ అయితే ఉండదు నాయన యూట్యూబ్ ఛానల్లో. మేము కూడా యూట్యూబ్లో ఎప్పటి నుంచి ఉన్నాము, అంత ఇన్కమ్ రాదు, ఎన్ని డాలర్లు రావు. ఆయన ఏదో దొడ్డిదారిలోన ప్రయాణిస్తున్నాడు, ఈ బెట్టింగ్ యాప్లని ఇలాగ అమ్మాయిలు చీట్ చేసి డబ్బులు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. మీరు రాకండి, ఆయన హీరోగా మీరు తీసుకోకండి. హీరోగా తీసుకుంటే, ఆదర్శంగా తీసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, లేకుంటే ఒక స్వామి వివేకానందని తీసుకోండి అని నేను చెప్తుంటాను. ఇక లాస్ట్గా ఈ న్యూస్ గురించి పబ్లిక్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, హర్ష ఇలాంటి వ్యక్తుల్ని మనం తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు యూత్ని పూర్తిగా చెడగొడుతున్నారు. వీడిని చూసి ఇంకా అందరూ కూడా నేను ఒక హర్షాన్ని అయిపోతానని బయలుదేరి వచ్చేస్తున్నారు, జీన్ ప్యాంట్ టీ-షర్ట్లు వేసుకొని హైదరాబాదు. పాపం ఇక్కడ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూట్యూబ్లో ఏం పెద్ద ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ వస్తుంది కానీ ఏదో మన మెయింటెనెన్స్ వరకే. లక్షలు కోట్లు, ఈ హర్ష ఇలాగ 5 స్టార్ హోటల్లో స్టే చేసినంత డబ్బు, హర్ష ఇలాగ పెద్ద పెద్ద ఏవో కార్లలో తిరుగుతాడట, ఆడి బెంజ్ ఏవో BMW, అంత డబ్బు అయితే రాదండి. సో బతకడానికైతే రండి, మీ డ్రీమ్ ఒకవేళ యూట్యూబర్ అవ్వాలి లేకపోతే ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే రండి, కానీ ఇలా రావు. ఇలా మెయింటైన్ అవుతున్నారంటే వాళ్ళు తప్పకుండా దొడ్డిదారిలో ప్రయాణం చేసినట్టే. సో దయచేసి హర్షాయిని ఆదర్శంగా తీసుకోకండి, మంచి వ్యక్తులు తీసుకోండి. ఒక చిరంజీవి గారిని తీసుకోండి, ఆయన ఎన్ని రికార్డులు అసలు, ఎన్ని నంది అవార్డులు, ఎన్ని ఫిలింఫేర్ అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, గిన్నీస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్. 24,000 25,000 స్టెప్స్ని మన తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడంట ఆయన. తెలుగేట ఆయన సినిమాలు కన్నడలో ఉన్న, హిందీలో ఆ రోజుల్లో మా చిన్నప్పుడు చూసాం, ఆజ్కా గుండారాజు, ప్రతిబంధ్, అవన్నీ సూపర్ డూపర్ హిట్లు. సో ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, కానీ హర్ష ఇలాంటి వ్యక్తులు తీసుకోకండి.